మాయల పెన్సిల్ కథ తెలుగు ఒక చిన్న ఊరిలో రాజు అనే పిల్లవాడు ఉండేవాడు. రాజు ఒక రోజు వాళ్ళ తాతగారి గదిలో పెట్టెలను చూస్తూ ఉన్నాడు. ఆ పాత పెట్టెలో ఒక మెరిసే పెన్సిల్ రాజుకి దొరికింది. ఆ పెన్సిల్తో వేసే చిత్రం నిజమవుతుందని అతడికి ఆ రోజు తెలీదు. ఆ పెన్సిల్ మంచిగా మెరుస్తూ ఉంది. ఆ పెన్సిల్తో తొలిగా ఒక చిన్న తులసి చెట్టు వేశాడు. అది నిజంగా పెరిగి పెద్దగా మారింది. ఆ తర్వాత అతను పేదవాళ్లకు ఆహారం వేసి ఇచ్చాడు. పిల్లలు ఆనందంగా ఆహారాన్ని తింటున్నారు. ఆ తర్వాత ఆ ఊరిలోని పేదవాళ్లకి పుస్తకాలు గీసి పుస్తకాలను పంచాడు. ఈ విధంగా అందరికి మంచి పనులు చేసేవాడు. ఒక రోజు పొరపాటున ఆ ఊరిలో పిశాచిని గీశాడు. అది ఒక పెద్ద పిశాచంగా మారింది. రాజు భయంతో ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి ఉన్నాడు. ఊరు మొత్తం భయాందోళన చెంది అందరూ అక్కడి నుండి పరుగులు తీశారు. తన తప్పు తెలుసుకున్న రాజు తిరిగి దానిని తుడిచేశాడు. అంతే పిశాచి మాయం అయింది. ఆ రోజు నుండి ఆ పెన్సిల్ను చెడుకు ఎవరు వాడకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు. తరువాత అతడు మాయాల పెన్సిల్ను పాత బుట్టలో వేసి దాచేశాడు. పెన్సిల్ లేకపోయినా అతను గొప్ప కళాకారుడు అయ్యాడు. తన ప్రతిభను తన చేతుల్తో చూపించసాగాడు. తర్వాత అందరికి తాను స్వయంగా సహాయం చేశాడు. పిల్లలు రాజును ఆదర్శంగా తీసుకున్నారు. మాయలు కన్నా మన మంచితనమే గొప్పదని అతడు అందరికి నేర్పాడు.